ఉపవాస ప్రార్థన కొరకై మనము దేవుని వాక్యంలో నుంచి 65 కీర్తన మనకు ప్రార్థనాంశం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. అందరూ కలిసి చదువుతాం. ప్రార్థన ఆలకించువాడా సర్వసలు నీ యొద్దకు వచ్చెదరు. మళ్ళొకసారి, ప్రార్థన ఆలకించువాడా సర్వసలు నీ యొద్దకు వచ్చెదరు. 66:4. సర్వలోకము నీకు నమస్కరించిన కీర్తించును, నీ నామను బట్టి నేను కీర్తించును. సెలా. రండి, మనము బైబిల్లో మొత్తము చూసుకుంటూ వచ్చినాక మనం గమనిస్తే న్యాయాధిపతులు అయిపోయింది. మరి న్యాయాధిపతులు అయిపోయినాక ఇక్కడ రూతు గ్రంథంలో ప్రార్థనలు ఏం లేవు. మరి గమనిస్తే మనం సమయంలోకి వస్తాం. సమయంలోకి వచ్చేపాటికి మరి ప్రార్థన చూడొచ్చు మన సమయంలో. కాబట్టి గమనించినట్లయితే మరి అధ్యాయం అంతా చదవాలంటే మనకు సమయం సరిపోదు. మన బాగా పరిచయమైన భాగము ఇది బాగా. కాబట్టి కొన్ని విషయాలు, కొన్ని వచనాలు చదువుకుందాం. మరి మొదటి సమయాలు 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఇతడు షిలోహునందు సైన్యములకు యెహోవాకు మ్రొక్కుటకును బలర్పించుడు. ఏటేడా తన పట్టణం విడిచి అతడికి పోవచ్చును. ఆ కాలం ఏలి యొక్క 2 కుమారులకు హొఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. 4-5 కూడా చదువుతాను. ఎల్కానా తాను బలి అర్పణ చేసినాడు. తన భార్య పెనిన్నాకును దాని కుమార్తెలు పాళ్ళు ఇచ్చి వచ్చింది. కానీ హన్నా తనకు ప్రియంగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చి వచ్చింది. యెహోవా ఆమె సంతు లేకుండా చేసిన హేతును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసిగించుటకు ఆమె కోపం పుట్టించి వచ్చింది. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆవిరితిగా చేర్చును. హన్నా యెహోవా మందిరమును పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించిన కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చింది. తర్వాత 10వ వచనం. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చుచు సైన్యములకు యెహోవా నీ సేవకురాలు జ్ఞాపకం కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకుడు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకుడు నాకు మగపిల్లలను దయచేసినట్టు వాని తల మీదకి క్షోరకు పెరంటి రానిక వాడు బ్రతుకున్నట్లు నేను వాని యెహోవాకు నీకు అప్పగించనని మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. తర్వాత 15. హన్నా అది కాదు నా వాడ, నేను మనోదుఖం కలదానున్నాను. నేను ద్రాక్షారసం మద్యమును పానం చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధి కుమ్మరించుకొనిచున్నాను. మరి తర్వాత 17. అంతటి ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచిన కాక ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకులను నేను నీ దృష్టికి కృపనందును కాక. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముగ్గా నుండిట మానెను. 19. తర్వాత వారు ఉదయం మంది వేగరం లేచి ఒక మొక్కి తిరిగి రామాలు తన ఇంటికి వచ్చి అందరు ఎల్కానా తన భార్య హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుంది. తర్వాత చివరికి వస్తే 26. నా ఏలిన వాడు నా ఏలిన వాని ప్రాణంతోడు నేను నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాను నమ్మ చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించాను. తాను బ్రతుకు దినములన్నింటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠించి చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. కృపకరకే ప్రవచిస్తా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, బొప్పుడు, సమాధానకర్త, అధిపతివి, న్యాయాధిపతివిన తండ్రి, మీ ప్రియకుమారుడు, మా మచ్చుకుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ప్రశ్నలు అద్భుతంగా చించుకున్నారు. నామల పైన మృదున్నతిని చూపించిన సజనుల తండ్రి యొక్క ఉదయకాలం ఉపాస ప్రార్థనతో వస్తుండగా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. శరీరానికి ఆత్మకల్ని మనం ప్రీతిమాడుకుంటూ వచ్చిన కడగండి పోతపరచు. ప్రభా కృపజించండి, మీకు ఆరోగ్యం తెచ్చుకోండి. ప్రార్థన సమయాన్ని దీవించండి, వాక్య సమయాన్ని దీవించండి. వినగల చెవులు గ్రహింపగలుగుతూ అంగీకరించుకొని మనకు దయచేసి ఉన్న వారు ఆన్లైన్ ఉంటున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మీరే కార్యం కోరుకుంటున్నాం. మీ సాయంత్రం ఈ చిన్న ఆశను వదిలిపెట్టుకున్నట్లు సాయం చేయండి. కనిపించిన అందుకు బంధిస్తాం దానిగా తప్పించండి. ప్రభా మేము గ్రహించగలటానికి కూడా మీ జ్ఞానం తెచ్చుకోరు, మీరే గ్రహింపు తెచ్చుకోరు. కృపజించి కోరుకుంటూ నన్ను వంతకు మెచ్చుకుంటూ క్రీస్తు స్వార్పిస్తున్నారు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మొట్టమొదటిగా మనం గమనిస్తే
ప్రార్థన ఆలకించేటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రార్థన ఆలకించేటువంటి దేవుడిని కలిగి ఉన్నాం వాస్తవమే, కానీ మరి ప్రార్థించే విధానం కూడా ఉంది. ప్రభువా ప్రభువా నన్ను పిలిచివాడు పరలోక రాజ్యం చేరడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యాన్ని చేరతాడు. కాబట్టి ప్రభువా ప్రభువా అని చాలామంది పిలవచ్చు. పరిసయుడొచ్చి కూడా ప్రభువా ప్రభువా అని పిలిచాడు, గొప్పలు చెప్పుకున్నాడు, స్వనికి చెప్పుకున్నాడు. నేను 3 పూట్ల 3 రోజులు ఉపవాసం ఉంటానండి, వారానికి దశం భాగం వేస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి పనికిమాలోలాగా నేను లేనన్నాడు, సుంకర్ లాగా లేనన్నాడు. కాబట్టి గమనిస్తే ఇక్కడ సుంకరేమో ప్రభువా అన్నాడు కానీ ధైర్యం చాలట్లేదు, మాటలు పెగలట్లేదు, తన పాపం తన మీద దోషారోపణ చేస్తుంది, మనస్సాక్షి గద్దిస్తుంది. పరిశుద్ధుడైన దేవుడని అవగాహన కలిగి ఉన్నాడు. ఆయన దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు మనం. మరి నీ మందిరానికి వెళ్ళిన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలనేటువంటి విషయాలు కలిగినటువంటి వాడు. కాబట్టి అందుకనే ఆయన మరి చూస్తున్నప్పుడు ఆకాశం కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కువగా చెప్పలే, నేను దశంభాగం ఇస్తున్నాను అని చెప్పలే, ఇంకేం చెప్పలే. దేవుడు ఆ వ్యక్తిని కనుకరించినాడు. ఆ వ్యక్తి ప్రార్థన అంగీకరించాడు, నీతిమంతుడు తెచ్చాడు, పంపించాడు. సొంకరి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ప్రార్థన ఆలకించేవాడ సర్వసరులు నీ వద్దకు చేరతారు. మరి మందిరానికి వచ్చే చాలా మంది ప్రార్థన 100 మంది రావచ్చు, 100 మంది ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కొద్దిమంది ప్రార్థన మాత్రం అంగీకరిస్తాడు. ఎందుకు అందరిది ఎందుకు అంగీకరించడం? ఆయన పక్షపాత కానే కాదు, ఆయన ఎప్పటికీ పక్షపాతి కాదు. కాబట్టి నిజముగా మొరపెట్టు వారికి ఆయన జవాబిస్తాడు, ఆశగడే ప్రాణానికి జవాబిస్తాడు, తగ్గించుకునే వారికి జవాబిస్తాడు, హెచ్చించుకునే వారికి జవాబు ఇవ్వడు. ఏంటి మరి ఆయన సన్నిధి సమీపించేటప్పుడు శరీరానికి ఆత్మ కలిగిన మలినాన్ని ఎవరైతే కడుక్కుంటారో వారిని దేవుడు అంగీకరిస్తాడు. యోబు 13వ అధ్యాయంలో మాట అంటాడు, మరి నా పాపములు నా దోషములన్నీ నాకు బయలుపరచు అంటాడు 13:23. తర్వాత మరి 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే శరీరానికి ఆత్మ కలిగిన మలినము ఆయన కుమారుడికి నిత్యమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుందామంటాడు, కడుక్కుందామంటాడు పౌలు. కాబట్టి ఆయన రక్తాన్ని కోరుకున్నడు ద్వారా ప్రతి క్షణం మనము నీతిమంతులైతాం. మరి మీకు డౌట్ రావచ్చు, యేసుప్రభు వారి రక్తం చేత కనుగబడిన మనం రక్షణ పొందిన నీతిమంతులమే. ఆ విషయానికి ఏమాత్రం డౌట్ లేదు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిని కొనసాగించాలి కదా మనము. నీతిని కొనసాగించలేకపోతే, నీతిని కొనసాగించడం అంటే ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 25వ వచనం. అనేక సార్లు ఈ యొక్క వచనాన్ని దేవుడు మన గమనాన్ని తీసుకొస్తూనే ఉన్నాడు, అనేక సార్లు. అంటే ఈ సమస్తమైన ఆజ్ఞ నెరవేర్చినప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవుని మాటను నెరవేర్చినప్పుడు, దేవుని ఆజ్ఞ నెరవేర్చినప్పుడు, దేవుని చిత్తాన్ని చేసినప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం, మన నీతిని కొనసాగించాలి. రక్షించబడ్డాం, రక్షణ కొనసాగించాలి, రక్షించబడుతూ ఉండాలి. రక్షించబడిన వారము రక్షించబడుతూ ఉండి నిత్య రక్షణలో ప్రవేశించాలి. అంతవరకు సహించిన వాడు రక్షణ పొందుతాడు. కాబట్టి రక్షణ కొనసాగించని సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఫిలిప్పీయుల రాసిన 2వ అధ్యాయం 12వ వచనంలో మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించండి. కాబట్టి ప్రార్థన విషయానికి వచ్చేప్పటికీ ప్రార్థన కూడా అదే విధంలో మనము నీతి కలిగి ప్రార్థించాలి, యథార్థ కలిగి ప్రార్థించాలి. నిజముగా ప్రార్థించే వారికి దేవుడు తోడుంటాడు, నిజముగా మొరపెట్టు వారికి. కాబట్టి నిజముగా మొరపెట్టే అనుభవం రావాలి. ఏదో మనుషుల కొరకు మొరపెట్టే అనుభవము, పేరు కొరకు మొరపెట్టే అనుభవము, ఏదో పోస్టుల కొరకు, నేను ఎల్డర్ని కదా, ఎల్డర్ భార్యని కదా, మరి నేను ప్రార్థన చేయకపోతే మా ఆయన పోస్ట్ పోతుంది, మా అయ్య పోస్ట్ పోతుంది. ఈ విధానంలో చాలా మంది ఉంటారు. ఏంటి ప్రార్థన కొరకు వీళ్ళు మాటలు ఏరుకొచ్చుకుంటారు. కాబట్టి ఉచ్చరింప సఖ్యము కాని మురుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన చేసే విధానం మరి చిలక పలుకులు అవసరం లేదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో మనం పడవేసుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం దేవుని సన్నిధిలో పడవేసుకొని భయముతో భక్తితో ఏది దేవుడు మాట్లాడుతున్నాడో మన హృదయంలో ఆయన గుమ్మరించాలి. ప్రభువా ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, నా హృదయంలో తలంపిది. కొన్నిసార్లు తప్పని మనకు తెలుస్తుంది, కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితి. అది దేవుడి చిత్తమా కాదా? ప్రభు నాకు అర్థం కాదు, నీ చిత్తం అయితే చెయ్యి అని అడగాలి. రెండవది మరి 3వ విషయానికి వస్తే ఏంటి అంటే కొన్నిసార్లు మన స్వార్థం కొరకు ప్రార్థన చేస్తాం.
ఈ స్వార్థపూరితమైన ప్రార్థన దేవుడు ఎంత మాత్రం అంగీకరించడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా భర్త ఇంతవరకు ఉంటారు. ఇదొక స్వార్థం. కొంతమంది విశ్వాసులు స్వార్థులు ఉంటారు. ఏంటంటే మేము, మా సంఘం, మా సంఘానికి వచ్చే కుటుంబాలు, ఇంకంతే, ఇంకెవరి కొరకు చేయొద్దు. ఇదొక స్వార్థం. కాబట్టి ఈ స్వార్థపూరితమైన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. కాబట్టి గమనిస్తే మనం సర్వ మానవాళి కొరకు ప్రార్థించబద్ధులమంటున్నాం. తిమోతి రాసిన పత్రిక 2:1-2 రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు మనం ప్రార్థించాలి. వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. మరి ప్రస్తుత దినాల్లో, పాండమిక్ దినాల్లో మరి కరోనాతో బాధపడుతున్నారు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు. మనం వారిని ప్రార్థనలు ఎత్తిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభా, ఈ కఠిన పరిస్థితుల్లో రక్షణ లేని వారు రక్షణ తెచ్చిన, మార్పును తెచ్చండి. బాప్తిజం తీసుకోకుండా ఎవరైతే ఉంటున్నారో మరి వారు బాప్తిజం తీర్మానం చేసుకోవడం సాయం చేయండి. ఒకళ్ళు సిద్ధపరిచి తీసుకోబోండి. సిద్ధపరిచి కొంతకాలం భూమి మీద ఉంచేదైతే ఉంచండి. ఈ విధానంలో కాబట్టి గమనించినట్లయితే మనము మరి ఆ విధానం ప్రార్థించే వారంగా ఉండాలి. భారము కలిగిన వారంగా, అంటే నిస్వార్థమైన ప్రార్థన చేసే వారంగా ఉండాలి. పట్టింపు కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. హన్నా ప్రార్థన దేవుడు వినట్లేదు. దగ్గర 7 సంవత్సరాలు అట్టుకుంటా మరి చరిత్ర ప్రకారం చూస్తే మరి ఈమె ప్రార్థన దేవుడు వినట్లేదు చాలా సంవత్సరాల నుంచి. మరి పెనిన్నాకేమో కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కాబట్టి గమనిస్తే మరి హన్నా మొదటి భార్య ఎట్టుకుంటా, రెండవ భార్య పెనిన్నా. కాబట్టి పెనిన్న రెండో భార్య, అన్న మొదటి ఒకదాని పేరు, అన్న రెండో దాని పేరు. కాబట్టి మొదటి భార్య, పెద్ద భార్య హన్న. కాబట్టి హన్నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు? హన్నా పెనిన్న లాంటిది కాదు కదా, భయం భక్తి కలిగినటువంటి ఆమె. మరి కాకపోతే మరి ఆమె అర్ధరహితంగా ప్రార్థన చేస్తూ ఉంది, అర్థం లేని ప్రార్థన చేస్తూ ఉంది. ఏమంటదంటే, నాకు అవమానం పోవాలా, నేను గొడ్డు మొద్దానని పేరు పడ్డది, నాకు సౌత్రం ఎక్కువైంది, మరి కాబట్టి నా భర్త ముందు నేను హీనం కాకూడదు ఒకటి. రెండోది మరి నా సవితి ముందు నేను గొడ్డు మొద్దాన్ని పేరు రాకూడదు. మరి మూడో విషయానికి వస్తే సమాజంలో నా పేరు పోవాలా, ఏంటి నేను కూడా సంతుగలదాన్ని అనిపించుకోవాలి. మరి ఏ విధానంలో చూసినప్పటికి కూడా తన స్వార్థమే కనపడతా ఉంది, కానీ దేవుని గూర్చిన విషయం ఏమాత్రం కనపడట్లేదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి దేవుని కొరకు మనం బ్రతికే వారంగా ఉండాలి. 2 కొరింథీ రండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ 5. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమనిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంటున్నాను. జీవించు వారిక మీదట, రక్షించబడిన వారికి మీదట, మారు మనసు పొందిన వారికి మీదట, లోకము నుండి, శాపము నుండి, పాపము నుంచి విడిపించబడి దేవుని బిడ్డలుగా మారిన వారికి మీదట, వారి కొరకు వారు జీవించకూడదు. వారు తమ భర్త కొరకు కానీ, భార్య కొరకు కానీ, పిల్లల కొరకు కానీ, తల్లిదండ్రుల కొరకు కానీ, సమాజం కొరకు, స్నేహితుల కొరకు, దేని కొరకు జీవించకూడదు. వారి గోలు, వారి గురి, వారు ఎవరి కొరకు జీవించాలంటే దేవుని కొరకే జీవించాలి. ఇది ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఖచ్చితం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమనే తమే మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. అందుకని సంవత్సర వాగ్దానం, నేను క్రీస్తుతో కూడా సిలువబడిన, 2 గలతీయులు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువబడినా, ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తే ఆయన జీవించినాడు. నేను ఇప్పుడు శరీరం జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించు దేవుని కుమారుని అందులో విశ్వాసములు. కాబట్టి దేవుని కుమారుని విశ్వాసములో జీవిస్తున్నా అంటాడు. రోమాపత్రిక 14వ అధ్యాయంలో కూడా మాట చూడొచ్చు మనం. రండి, రోమాపత్రిక 14వ అధ్యాయం, మనం బ్రతికినను 8వ వచనం, 7వ వచనం చదివితే మనకు అర్థమవుతుందేమో. మనలో ఎవడును తన కోసం బ్రతుకుడు, ఎవడును తన కోసం చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసం బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసం చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభు వారమై ఉన్నాము. బ్రతకాలి, చనిపోయేది కూడా ప్రభు కోసం చనిపోవాలి, కానీ మన కొరకు బ్రతికేది కాదు, మన కొరకు చనిపోయేది కాదు.
అటు గమనిస్తే మనం బ్రతికినాము భూమి మీద అంటే ప్రభు కొరకు బ్రతకాలి, చచ్చిపోయినామంటే ప్రభు కొరకు చనిపోవాలి. మనం బ్రతికినా చనిపోయినను ప్రభు వారమై ఉండాలి, ప్రభు కొరకే జీవించాలి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం దేవుని వాక్యం. రండి మరి ఇంకొక మాట చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:19. ఫిలిప్పి 1:19. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడు పూర్ణధైర్యంతో బోధించడం వల్ల నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. గణపరచబడాలి ఏంటి అంటే, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి, క్రీస్తు నా శరీరమందు మహిమపరచబడాలి, నేను ఫలించుట వలన తండ్రికి మహిమ కలగాలి అనే విషయాన్ని చూస్తాం. రండి మరి చూస్తే 13:8. 2 కొరింథీ 13:8. ఆ డోర్ పెట్టినాం, ఇటు తెరిచి ఉన్నట్టు ఉంది చూడండి. 2 కొరింథీ 13:8. మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. కాబట్టి మేము సత్యమునకు విరోధంగా ఏం చేయమంటే సత్యానికి విరోధంగా మేము జీవించము అనే విషయం చూస్తాం. సత్యము నిమిత్తమే సమస్తము మేము చేస్తాము అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే సత్యము కొరకే జీవిస్తాం, సత్యము కొరకే మేము ఉంటామనే విషయాన్ని కూడా చూస్తాం మనం. కాబట్టి గమనించినట్లయితే జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాని కొరకు జీవించాలనే విషయాన్ని చూస్తున్నాం మనం. కాబట్టి గమనించినట్లయితే రండి మరి ఇంకొక మాట కూడా చూడొచ్చు మనము. 2 కొరింథీ 5:2. 2 కొరింథీ 5:9. 9. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. కాబట్టి మేము దేహంతో ఉన్నప్పటికీ, ఈ దేహాన్ని విడిచినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ మేము ఆయనకి ఇష్టలుముగా జీవించాలనే ఉన్నాము అని అంటాడు. కాబట్టి గమనించినట్లయితే మన జీవితంలో ఇదొక గురి కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం, ఈ యొక్క మరి దృక్పథం కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం అనే విషయాన్ని కూడా గమనించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి గమనిస్తే హన్నా యొక్క జీవితంలో చూసినట్లయితే మరి హన్నా తన యొక్క స్వార్థం చూస్తూ ఉన్నది అనే విషయం. అంటే తనున్న సిచ్యువేషన్ అటువంటిది, తనున్న పరిస్థితి, తనున్న సిచ్యువేషను అటువంటిది, తన వైపు చూసుకున్నటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరు. హన్నాను దేవుడు ఉపయోగించుకోవాలనుకున్నాడు. దేని కొరకు అంటే హన్నా ద్వారా హన్నానికి సంతానాన్ని ఇచ్చి యెరూషలేము క్షేమము కొరకు ఉపయోగించుకోవాలనుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా రక్షణ పొంది, మారు మనసు పొంది, మరణపు స్థాపన పుస్తకాలు ఐక్యపరచబడిన మనము మన పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు, మన పట్ల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన పట్ల కూడా ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు, ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడు. మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఆయనకు మహిమ తీసుకొస్తాం, మనం ఎట్లా జీవించాలి భూమి మీద అనే ఉద్దేశం ఆయన కలిగి ఉంటాడు. కాబట్టి చాలా సార్లు మనము గుడ్డది చేలో పడినట్టు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఏదో బైబిల్ చదివినాం, ఏదో ప్రార్థన చేసినాం, ఏదో మందిరానికి వచ్చినాం, సంఘ ప్రార్థనలో ఏదో చేసినాం, బైబిల్ స్టడీ విన్నామంటే విన్నాం, ఉపవాస ప్రార్థన విన్నామంటే విన్నాం, సువార్త చేసినామంటే చేసినాం, ఏదో బలలో పాల్పొందిన పోలినాం, ఏదో 4 చిలక పలుకులతో ఆరాధన చేసినామంటే చేసినాం. కానీ దేవుని ఉద్దేశంలోకి, దేవుని సంకల్పంలోకి, ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నీ సంకల్పం ఏంటి అని మటుకు ఏమాత్రము ఆలోచించని వారంగా ఉంటాం. కాబట్టి చాలా సందర్భాలు మన ప్రార్థన దేవుడు వినడని విషయాన్ని కూడా మనం గ్రహించవలసిన వారంగా ఉంటాం. మరి మనం చూసినట్లయితే ఒక పాటలో ఎంత చక్కటి మాట ఉంటుందంటే ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉంటాయని.
నీదు కార్యముల అద్భుతముల్, గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు. నీదు కార్యముల అద్భుతముల్, గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. కాబట్టి ఆయన సంకల్పాలు ఏంటి? అద్భుతమైనవి. ఆయన కార్యాలు అద్భుతాలు. ఆయన ఆలోచన గొప్పది, బలమైంది ఆయన సంకల్పం. ఆ గొప్ప ఆలోచనలు మన జీవితంలో సార్థకం చేయాలని కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఎంతసేపు మన వైపు మనం చూసుకుంటాము, మన స్వార్థం మనం చూసుకుంటాము, మన జీవితం మనం ఎట్లా సుఖంగా గడపాలనే విషయాన్ని చూస్తాం. కానీ ప్రభు కొరకు, ప్రభు ఇంత గొప్ప కార్యం చేసినాడు, త్యాగం చేశాడు, క్రయం చెల్లించాడు. మరి ప్రభు కొరకు జీవిత ఆలోచన ఏమాత్రము లేని వారు ఉంటాం మనం చాలా సందర్భాలు. కాబట్టి గమనించినట్లయితే ప్రభు కొరకు జీవించాలనే విషయాన్ని పౌలు మనం చూస్తూ వచ్చిన 4-5 వచనాల్లో. కాబట్టి హన్నా జీవితంలో కూడా దేవునికి ఉపయోగకరంగా ఆమె జీవించాలి, ఆమె ఫలించుట చేత దేవునికి మహిమ కలగాలి అనే విషయాన్ని చూస్తాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమెకి విసుగు పుట్టేదాకా చూశాడు, మరి దుఃఖం వచ్చేదాకా చూశాడు, కోపం వచ్చేదాకా చూశాడు. దేవుని ఏర్పాట్లు ఉంది. హన్నాను వదిలిపెట్టలేదు. కొంతమందిని దేవుడు వదిలిపెట్టేస్తాడు, చెప్పి చెప్పి విసుగుపోయి వదిలేస్తాడు. ఇక్కడ హన్న అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అనే విషయం మనం గమనించాలి. కాబట్టి హన్నాను దేవుడు వదిలిపెట్టలే. హన్నా దేవుని ఏర్పాట్లో ఉంది. చాలా మందికి ఈ దినాల్లో మనము సంఘాన్ని కలిగి ఉన్నాం, దేవసేవకుల్ని కలిగి ఉన్నాం, పాటలు కలిగి ఉన్నాం, స్పెషల్ మీటింగ్లు కలిగి ఉన్నాం, వార కార్యక్రమాలు కలిగి ఉన్నాం, యూట్యూబ్లో మెసేజ్లు కలిగి ఉన్నాం, ఫేస్బుక్లో మెసేజ్లు కలిగి ఉన్నాం, వాట్సాప్లో మెసేజ్లు కలిగి ఉన్నాం. ఉపయోగించాల్సిన దానికి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ను ఉపయోగించము, ఉపయోగించకూడని వాటికి ఉపయోగిస్తుంటాం చాలా సందర్భాలు. కాబట్టి అనేక సందర్భాలు వాట్సాప్ తెరిచినప్పుడు పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితులప్పుడు దేవుడు ఏదో ఇట్లా తెరిచి ఇట్లా అంటుంటే ఎవరో ఒకళ్ళు ఇమేజ్ పంపుతారు, ఒక వాక్యం ఎంత హత్తుకుంటుందో, ఎవరో ఒక మెసేజ్ డైలీ పర్సన్ పంపుతారు. ఆ డైలీ పర్సన్ ఎంత స్ట్రెంత్ వస్తుందో, ఎంత ఉద్యమం, దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు సహాయం చేస్తా అంటున్నాడు అని ధైర్యం వస్తుంది. కాబట్టి గమనిస్తే ఇన్ని కలిగి ఉన్నాం ఈ దినాన, అయినప్పటికీ గుడ్డది ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, ఏదో సేవ చేస్తున్నాం. కానీ దేవుని కొరకు, దేవుని చిత్తానుసారంగా ఆయన సంకల్పం ప్రకారం సత్యం కొరకు సేవ చేసేది చాలా తక్కువ, సత్యం కొరకు బ్రతికేది కూడా చాలా తక్కువ. 100% శేషం మాత్రమే. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి గమనించినట్లయితే చూస్తా ఉన్నా, విశ్వాసులు రాజీ పడిపోవడమే, సేవకులు రాజీ పడిపోవడమే. మరి గమనించినట్లయితే వాక్యాన్ని పక్కన పెట్టండి అనే పరిస్థితులు వచ్చినాయి. ఒక ఆయన అంటున్నాడు, ఊకేందా వాక్యం వాక్యం అంటావు, వాక్య ప్రకారం ఎట్ట చూపిస్తారా? ఊకో, ఏంది ఊకే వాక్యం అంటావు, విశ్వాసం అంట, విశ్వాసం, నీ విశ్వాసం నీ గాడు పెట్టుకో అంటాడు ఒక ఆయన. కాబట్టి కాబట్టి ఇట్లాంటి దినాలు వచ్చేసినాయి. ఏంటి విశ్వాసం గురించి చెప్పొద్దు అంటున్నాడు ఒక ఆయన సంఘంలో అయితే. కాబట్టి గమనిస్తే ఎంత భయంకర దినాలకు వచ్చేసినాం చూసినారా. కాబట్టి ఎవరి రక్షణ, సొంత రక్షణ వారు భయముతో, వణుకుతో కొనసాగించాల్సిన దినాలు ఇవి. కాబట్టి అందుకొరకు మేము ఏం చేసినాను, సత్యం కొరకే చేస్తాము, సత్యం నిమిత్తమే చేస్తాము. మేము బ్రతికినా ప్రభు కొరకు బ్రతుకుతాము, చచ్చినా ప్రభు కొరకు బ్రతుకుతాము. మా బ్రతుకు మూలంగానను, మా చావు మూలంగానను క్రీస్తు మా శరీరమందు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి అనే విషయాన్ని పౌలు నొక్కించి 4 చోట్ల చెప్తూ వచ్చినాడు. కాబట్టి గమనిస్తే దేవుడు హన్నాలో ఒక మారు మనసు తీసుకొచ్చి దాని కొరకు, హన్నా యొక్క ఆలోచన మార్చేదాని కొరకు, హన్నా యొక్క దృక్పథాన్ని మార్చేదాని కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి గమనించినట్లయితే హన్నా మరి గ్రహింపలేదు అనే విషయం కూడా చూడొచ్చు. రండి మరి 31వ వచనం, సామెతలు 1:31. కాబట్టి వారు తమ ప్రవర్తన తగిన ఫలం అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు అనే విషయం. ఈ విషయం మీద మనం అనేక వచనాలు చూడొచ్చు, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి మనం చూస్తాం. దేవుడు కొంతమందిని వదిలిపెడతాడు. ఎట్లా వదిలిపెడతాడంటే వారికి వెక్కసం అవ్వాలి, దుఃఖం రావాలి, విసికి వేసారిపోవాలి, ఏంటి గుండె పగిలే పరిస్థితికి అనుమతిస్తాడు. అప్పుడు కూడా చాలా మంది రారు, కొంతమంది అప్పుడు వస్తారు దేవుని దగ్గరికి. కాబట్టి హన్నా
ఈ పరిస్థితులు వచ్చింది. ఏమని వచ్చిందంటే మరి విసికించుటకై, ఆమెను విసికించుట ఆమె కోపం పుట్టించి వచ్చాను. ఎవరు చేశారంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి. దేవుడు చేశాడు, అది గ్రహించాలి. ఎందుకు చేశాడు దేవుడు? నాలో ఏం మార్పు కోరుకుంటున్నాడు, నాలో ఏం మారు మనసు కోరుకుంటున్నాడు, నా మాటలు ఏం మార్చుకోవాలా, నా ప్రవర్తన ఏం మార్చుకోవాలా, నా క్రియలు ఏం మార్చుకోవాలా, నా యొక్క ఆలోచనలు ఏం మార్చుకోవాలా, నా యాటిట్యూడ్ ఏం మార్చుకోవాలా, నా బుద్ధులు ఏం మార్చుకోవాలనేది అడగాలి దేవుణ్ణి. అడిగేదానికి బదులు ఏదో జీవితం నడిచిపోతుంది, ప్రేమించే భర్త ఉన్నాడు కదా అని ఆమెకేం అర్థం కాకుండా ఉంది. కానీ ఒక దినాన ఏమవుతుంది, విసిగి వేసారిపోయింది మా. అప్పుడు ఏం చేస్తే ఏడ్చుచూ వచ్చింది. ఏడుస్తూ వస్తే భర్త ఏం చేస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు భోజనం ఎందుకు మానేస్తున్నావు? అలిగింది మళ్ళీ మా, భోజనం మానేసింది. నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారులు ఉన్నా కానీ నేను నీకు విశేషమైన వాడిని గానా అని ఏదో ఊరటించడానికి మాటలు చెప్తా ఉన్నాడు ఈయన భర్త. కానీ ఏమేం చేసిందంటే, వారు శిలోహులు అన్నపాలను పుచ్చుకున్న తర్వాత అన్నాలేసి యాజకుడు ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలైపోయింది. అసలైన దుఃఖం ఇప్పుడు వచ్చింది. మొన్నటిదాకా పైపైన అడుగుతాంది, కొడుకుని కొడుకుని కొడుకునిస్తే నా అవమానం పోద్ది, కొడుకునిస్తే నా అవమానం పోద్ది, పెళ్లి నా సంగతి చెప్తా, మా భర్త నన్ను ప్రేమించేవాడు ఉంటాడు, సమాజంలో నాకు మరి పేరు వస్తుంది, ఉన్న పేరు పోగొట్టుకుంటా. ఏంటి ఇదే ఆలోచన, ఇదే పాట, ఇదే ప్రార్థన. చాలా మంది ఎప్పుడు చూసినా వారి కుటుంబం గురించి, వారి గురించే, వారి యొక్క రోగాల గురించే, ఆశీర్వాదాలు, ఈ ఉద్యోగం తర్వాత ప్రమోషన్ ఇంకోటి తర్వాత ఇంకోటి ఈ అడగటానికి అదిపే ఉండదు. అడుగుతూనే ఉంటారు. కోరికలు ఏమాత్రం తృప్తి లేని వారు జీవిస్తారు. అన్నపానములు కలిగిన వారం ఏమన్నా తృప్తి కలిగి ఉందామని తిమోతి రాసిన పత్రికలో అంటాడు. క్రైస్తవ జీవితం నామినల్ క్రైస్తవ జీవితం కాదు, నార్మల్ క్రిస్టియన్ లైఫ్. వాచ్మెన్ గారు అంటాడు, నామకార్థ క్రైస్తవ జీవితం కాదు, సామాన్య క్రైస్తవ జీవితం కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. వస్త్రాలు కూడా ఖరీదు గలవి వేసుకోకూడదు. ఒంటిని కప్పుకోవడానికి వస్త్రాలు కావాలి, ఇప్పుడు చూపించుకునే దాని కొరకు వస్త్రాలు వేస్తున్నారు అనే విషయం కూడా మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి దేవునికి ప్రతి ఒక్క విషయం ఇచ్చిన ఆశీర్వాదానికి లెక్కప్ప చెప్పాలి, ఖర్చు పెట్టిన దానికి కూడా లెక్కప్ప చెప్పాలి, ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అన్నది దాచిపెట్టిన దానికి కూడా లెక్కప్ప చెప్పాలి, ఎందుకు దాచిపెట్టినాం అన్న దానికి. కాబట్టి దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తంలోకి రాకుండా మనం ఏం చేసినప్పటికీ ఒక దినాన లెక్కప్ప చెప్పాలి, విడిచిపెట్టబడే పరిస్థితిలోకి వస్తాం. హన్నా దేవుని సంకల్పంలో ఉంది కాబట్టి దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు అనే విషయం చూస్తాం. ఇక్కడ బహుచింతాక్రాంతురాలే 10వ వచనం. వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసినట్లు వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక, వాడు బ్రతుకు దినమున నేను వాని యెహోవాకు నీకు అప్పగించడం మొక్కుబడి చేసుకును. ఆమె యెహోవాసుని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రార్థనలో మార్పు వచ్చింది. నాకు కొడుకుని అన్నది ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఏమంటుంది, ఒక్క కొడుకుని ఏమంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమను చూచి, అయితే నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని, చూసారా, జ్ఞాపకం చేసు, నీ సేవకురాలు నాకు మగ పిల్లను దయచేసిన ఎడల, ఇక్కడ నీ చిత్తం అయితే కాడికి వచ్చింది. అంతకుముందేమో రుబాబు అడిగింది, నాకు కొడుకుని వాళ్ళ సంగతి చెప్తా, సమాజం సంగతి, నా సౌతి సంగతి చెప్తా. ఇప్పుడేమో ఎడలా నీ చిత్తమైతే ఇయ్యయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు కదా, ఇస్తే ఏం చేస్తా నేను, వాని తల మీదకి మంగలి కత్తి రానియను, క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యెహోవా వగు నీకు ఏం చేస్తా, అప్పగిస్తా. మొక్కుబడి చేసుకుంది. ఇప్పుడు అర్థమైంది హన్నాకి, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది. కాబట్టి ఇక్కడ ఒక సందర్భం, అనేక మంది ఆలోచించాలి, ఏంటి ఎందుకు ఇవ్వడు అనే మాట ఆలోచన చేయాలి. ఏం సరి చేసుకుంటూ ఇస్తాడు. ఈ హన్నా సరి చేసుకుంది. ఏం సరి చేసుకుందంటే, నాకు కుమారుడు కావాలి, కానీ దానికంటే ప్రాముఖ్యమైన విషయము, ఏలీ కుమారులు చెడిపోయారు కాబట్టి ఈ మందిరాన్ని బాగుపరచడానికి ఆత్మీయంగా, భౌతికంగా ఒకళ్ళు కావాలి, ఒక యాజకుడు కావాలి. కాబట్టి ఆ యాజకుడిని నా ద్వారా ఇస్తాను. చాలామంది ప్రార్థన చేస్తారు, పనికి మాలిన ప్రార్థన చేస్తారు.
మట్టి ప్రార్థనలు చేస్తారు. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, దేవుని సన్నిధిలో పనికి మాలిన ప్రార్థనలు చేస్తారు, పాపపు ప్రార్థనలు చేస్తారు, వేషధారణ ప్రార్థనలు చేస్తారు, కపటపు ప్రార్థనలు చేస్తారు, యథార్థత లేని ప్రార్థనలు చేస్తారు. ఏంటి ఆ ప్రార్థనలు అంటే, ప్రభా కోత విస్తారం నాయనా, పనివారు లేరు, పనివారిని ఇయ్యండి ప్రవ్వా అని ఏడుతుంటారు. మొసలి కన్నీళ్లు గారుతుంటాడు, ఎక్కెక్కి ఏడుతుంటారు. వీళ్ళంతా దొంగలు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళకి ఇద్దరు కూతుర్లో ఇద్దరు కొడుకులో, ఒక కొడుకో ఒక కూతురో లేదా ముగ్గురో నలుగురో ఏదో విధానం సంతానం ఉంటారు. వీళ్ళు మట్టుకు ఈ కోత విస్తారంలో పనివారు లేరు కాబట్టి నీ తోటలో పని కొరకు నా కూతుర్నిస్తాను ప్రభువా, నా పెద్ద కూతుర్నిస్తాను, నా చిన్న కూతుర్నిస్తాను, నా పెద్ద కొడుకునిస్తాను, నా కొడుకునిస్తాను, లేదా నాకు ముగ్గురు ఇచ్చావు కదా ప్రభు, ఒకరినిస్తాను నీకు, నాకు ఇద్దరినిచ్చావు కదా నాకు, నీకు ఒకరినిస్తాను ప్రభువా అని అననే అనరు వీళ్ళు. వీళ్ళ కొడుకు వీళ్ళ కూతుర్లు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు కావాలి వీళ్ళు. ఏంటి, మంది పిల్లలు వేరే వాళ్ళ పిల్లలేమో సేవకు రావాలా. ఏంటి చూసారా? అందుకని వీరు ప్రార్థన అంగీకరించాడు దేవుడు. వదినని అడుగుతాడు, ఏంటి ఏం ప్రార్థన చేసామమ్మా? వేషధారణ ప్రార్థన, కపట ప్రార్థన, వ్యర్థమైన ప్రార్థన చేసినావు, పాప ప్రార్థన చేసినావు, మట్టి ప్రార్థన చేసినావు, పనికిమాలను ప్రార్థన చేసినావు నువ్వు. నీ బిడ్డనేమి ఇవ్వవా? నీ కూతుర్ని నీ కొడుకుని ఎవరి పిల్లల్ని ఇవ్వాలి? నేను ఎవరి పిల్లల్ని తీసుకురామని ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన ఎందుకంటే నేను మొదట ఇవ్వు. నువ్వు నీలో సమర్పణ లేకుండా ఏం ప్రార్థన చేస్తావు? నీలో క్రయం లేకుండా ఏం ప్రార్థన చేస్తావు? నీలో త్యాగం లేకుండా ఏం ప్రార్థన చేస్తావు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నీ కుమారుడు నా కొడుకు ఇస్తావు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, అబ్రహాము దేవుని కొరకు జీవించాడు, అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అందుకొరకు నీ కుమారుడు నాకు అనంగా లేమన్నాడు. ఏం మాట్లాడలే, గుండె బద్దలైతుంది, ఏం మాట్లాడలే. తెల్లారు లేచాడు, వేకునే కుమారుని తీసుకున్నాడు. శారా కూడా చెప్పలేదు, బయలుదేరాడు. ఏమాత్రం నిస్సంకోచంగా దేవుడు అడిగాడు, దేవునికి ఇవ్వాలి అంటే ఇస్సాకు 25 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత పుట్టిన కుమారుడు. ఏంటి, ఇంకా సరిగా వాడి ప్రేమను పొందలేదు, వాడు పెద్దవాడు కాలేదు, తను చూసుకోలేదు. అయినప్పటికీ ఏం చేసినాడు? దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ఇస్సాకుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈ దినాల్లో సేవకి ఇస్తే నరకడం కాదు. ఎక్కడొకడు ఉంటారు, నీ కొరకు వస్తారు, నిన్ను చూస్తారు, పోతారు, నువ్వు చూసుకోవచ్చు. దేవుని సేవకి ఇచ్చినటువంటి ఆనందం వేరు. లోకములో ఏ ఉద్యోగం కూడా దేవుని సేవ ముందు పనికి రాదన్నాడు ఒక సేవకుడు. ఎంత గొప్పదైనప్పటికీ, ఎంత గొప్ప పని అయినప్పటికీ కూడా. కాబట్టి గమనిస్తే అటువంటి సేవకు ఇవ్వడానికి కొంతమంది తల్లులు వెనకాడతారు, కొంతమంది తండ్రులు వెనకాడతారు, తల్లిదండ్రులు ఇద్దరు వెనకాడతారు, ప్రార్థనలు చేస్తారు మళ్ళీ సంఘాల్లో. ప్రభా కోత విస్తారం నాయనా, పనివారు లేపు నాయనా, నా బిడ్డల మట్టుకు ఇయ్యను, వాళ్ళని డాక్టర్లు ఇంజనీర్ చేసి నరకానికి పంపుతా అంటారు. జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రేమైన వాళ్ళు. సమర్పణతో కూడిన ప్రార్థన కోరుతున్నాడు ప్రభు మనల్ని. త్యాగముతో కూడిన ప్రార్థన కోరుతున్నాడు, క్రయం చెల్లించే ప్రార్థన కోరుతున్నాడు. ఒక దైవ సేవకుడు నేను బాగా ఎరుగుదును, పేరు చెప్పనండి. అయితే ఆ దైవ సేవకుడు భక్సింగ్ గారి దినాల్లో దైవ సేవకుడు ఆయన తీర్మానం చేశాడు. ఏమనంటే, నా పిల్లల్ని నేను సేవకిస్తా తీర్మానం చేస్తే, ఆమె కూడా దైవ సేవకుడు ఎబ్రోన్, ఆమెకు అంత ఆత్మీయత నేర్చుకుంది పాపం. ఎబ్రోన్లో ఆమె భక్సింగ్ గారి దినాల్లో ఉన్న ఆమెనే ఆమె. మళ్ళీ ఆమె ఏదో ఈరోజు డైలాగులు చెప్తా ఉంటుంది, ఏమో చెప్తా ఉంటుంది ఈరోజు వృద్ధురాలు. కానీ కాబట్టి ఆమె అన్నది, మనం పడ్డ కష్టాలు సాలేదా, మన కొడుకులు కూడా బనాలా? నేను ఇవ్వనంది. 2 కొడుకులు దారి తెన్నులేని బతుకు వాళ్ళది ఈరోజు కూడా. కాబట్టి గమనిస్తే దేవునికి ఇయ్యకుండా ప్రయోజకులు కాలేరు. మొక్కుబడి చేసినాక నువ్వేంటి వెనక్కి లాగేది? నువ్వెవరు వెనక్కి లాగటానికి? జ్ఞాపకం పెట్టుకోవాలి. చేతులారా తన 2 కొడుకుల జీవితాన్ని నాశనం చేసింది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రేమైన వాళ్ళారా. కాబట్టి హన్నా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగింది. అయితే ముందే ఎరిగి ఉంటే చాలా సంతోషం, కానీ ముందు ఎరగలేకపోయింది. కొంతకాలం వెయిట్ అయింది. పైనప్పుడు పర్లేదు, ఒక తీర్మానానికి వచ్చింది, సరైన తీర్మానానికి వచ్చింది, సరైన మార్గంలోకి వచ్చింది, ఆయన సంకల్పంలోకి వచ్చింది, ఆయన ఉద్దేశంలోకి వచ్చింది, ఆయన చిత్తంలోకి వచ్చింది. నేను నీకు అప్పగిస్తా. వెంబడి చూసారా,
మరి ఇక్కడ ఏం చెప్తుందంటే, మరి పెదవులతో చేసే ప్రార్థన వేరు, ఆత్మతో చేసే ప్రార్థన వేరు. ఏంటి ఆత్మతో చేస్తుంది ప్రార్థన? 15 వచ్చిన, నా ఆత్మని యెహోవాసనది కుమ్మరించుకొనుచున్నానన్నది. నీ సేవకురాలు నన్ను పనికి మాలినదానికి ఎంచవద్దు, అత్యంత కోప కారణము చేత బహునిట్టూర్పులు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నా, దేవుని చెప్పుకుంటున్నా. అయితే ఏలి అన్నాడు, అంత ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేను గాక ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, సేవకురాలు నేను నీ దృష్టికి కృపనందును గాక. తర్వాత స్త్రీ తన దారిని వెళ్ళి భోజనం చేయొచ్చు, నాట నుండి దుఃఖముఖిగా నుండుట. కాబట్టి గమనిస్తే ఇక్కడ అనేకమైన విషయాలు మనం నేర్చుకోవలసిన వారంగా ఉంటాం అన్నా ద్వారా. మత్తయి సువార్త 21:22 చూసినట్లయితే, మీరు మోకరించి అడిగిన వాటిని అలా పొంది ఉన్న నమ్మమన్నాడు. చాలా సందర్భాలు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా నమ్మని విషయాలు కూడా ఉంటాయి. నమ్మము కూడా మనం అవిశ్వాస అపనమ్మకం చూపిస్తాం. కాబట్టి ఇక్కడ ఈమెకు నమ్మకం కుదిరింది. అన్ని దారులు ప్రార్థన చేసి పోయేది కానీ నమ్మకం కుదిరేది కాదు. పోయి దిగాలతోనే పోయేది, బలు అర్పించేది, ప్రార్థన చేసేది దిగాలతోనే పోయేది. ఇప్పుడు ఎట్లా పోతుందంట? తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా నుండుట. చూసారా? అంటే ఒక స్థిరమైన తీర్మానంకి వచ్చింది. ఏంటంటే, నేను దేవుడి చిత్తం చేస్తున్నాను, నేను ఇప్పుడు సత్యం కొరకు నిలబడ్డాను, ప్రభువు కొరకు నా బ్రతుకు, పుట్టబోయేవాడు కూడా ప్రభు కొరకు కాబట్టి కంపల్సరీ దేవుడు ఇస్తాడు, ఇచ్చినవాడు దేవునికే అని తీర్మానానికి వచ్చింది. అందుకొరకే ఆమె నిశ్చింతంగా ఉన్నది అనే విషయం చూస్తాం. కాబట్టి తర్వాత యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అన్ని దినాలు దేవుడు జ్ఞాపకం చేసుకోలే. సరైన తీర్మానం, సరైన విధానంలోకి వచ్చింది. దేవుడు ఆమెను ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. నేటి దినాల్లో దేవుడు జ్ఞాపకం అవసరం లేదు, కానీ డాక్టర్లు జ్ఞాపకం చేసుకోవాలి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు తీర్మానం చేయకుండా, దేవుణ్ణి అడగకుండా, ప్రభువా ఏంటి అని. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఇవ్వకుండా ఎక్కడో తిరిగితే ఏం ప్రయోజనం? నీకు ఇస్మాయిల్ తప్ప ఇస్సాకు రాడు, జ్ఞాపకం పెట్టుకో. ఎవరైనా కావచ్చు. నువ్వు హాస్పిటల్లో పోయి తెచ్చుకునే సంతానము వాడు ఇస్మాయిల్ అవుతాడు, ఇస్సాకు గాడు, గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకోవాలి. వాగ్దాన పుత్రుడు కాడు వాడెప్పటికీ. 13 కారణాలు ఉన్నాయి గర్భఫలం రాకుండా ఉండటం కొరకు. 13 కారణాల్లో పరీక్షించుకోవాలి ఎందుకు అనే విషయాన్ని. అటు గమనించినట్లయితే హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి 23వ వచనం, కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నువ్వు వానికి పాలు మాన్పించే వరకు నిల్చుండము, యెహోవా తన వాక్యము స్థిరపరచును గాక అని ఆమెతో. చూసారా? భర్త కూడా చక్కగా చెప్తున్నాడు, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక. ఎందుకంటే హన్నా చెప్పింది. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవాను అగుబడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వస్తున్నానని తన మెడతో చెప్పి వెళ్ళకి ఉండెను. తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకున్న చాలా మంది మార్పు చెందుతారు. తీర్మానం చేసుకున్నాక రాబోయే కష్టాల కొరకు తీర్మానం చేసుకుని, అమ్మో నేను పోను, అయితే నేను రాను, అమ్మో నేను చెయ్యను, ఇంత కష్టమా, తెలుసుంటే ముందే రాకపోదును కదా అనుకుంటారు. కాబట్టి ఏమేం చేసింది? బిడ్డ పుట్టినాక పాలు విడిచే వరకు నేను రాను, మొత్తానికి రానలే అమ్మ, పాలు విడిచే వరకు రాను. వాడు పాలు విడిచినాక తీసుకొచ్చాను అంటే మరి ఇద్దరుగా వెళ్తాం, ఒంటరిగా వస్తాం. హన్నాకి ఇది ఎంతో కష్టమైన పరిస్థితి తెలుసా? కాబట్టి గమనిస్తే ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇచ్చాడు. ఒక్కనొక కొడుకు అల్లారు ముద్దుగా పెంచాలనుకుంది, గారాభంగా పెంచాలనుకుంది, తన కొరకు పెంచుకోవాలనుకుంది. అయితే ఆ బిడ్డను తీసుకెళ్ళి వదిలిపెట్టి రావడం చాలా కష్టమైన విషయం. అయితే తీర్మానం చేసుకుంది, గట్టి తీర్మానం. ఎంత దుఃఖమైనప్పటికీ, ఎంత గుండె పగిలే పరిస్థితి అయినప్పటికీ, ఎంత గుండె బరువైన పరిస్థితి అయినప్పటికీ తీర్మానం చేసుకుంది. ఏమనంటే, ప్రభువా ఈ బిడ్డను తీసుకొస్తా. అయితే 2 సంవత్సరాలు పాలు విడిచే వరకు ప్రభువా, పాలు విడిచినాక తీసుకొచ్చి అక్కడ పెట్టి వచ్చాను అంటే ఇక నేను ఒంటరిగానే వస్తా. మళ్ళీ ఇంతకుముందు కూడా నేను ఒంటరిదానిగానే వచ్చాను, ఒంటరిదానిగానే వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు కూడా నేను వస్తాను, నా కొడుకుని తీసుకుని మళ్ళీ ఒంటరిదానిగానే ప్రయత్నిస్తా. అయితే ఎంత బాధ ఉన్నప్పటికీ దాని మీద ఆ విషయం మీద సణుగుడు కానీ గొణుగుడు కానీ లేదు ఆమెకి.
భర్తకు చెప్తుంది, నేను వచ్చాను అంటే ఇక నేను ఒంటరిగానే వస్తాను, వాడిని అక్కడ పెట్టి వస్తాను. భర్త అన్నాడు, యెహోవా తన వాక్యం స్థిరపరచును గాక. భర్త కూడా అనొచ్చు, ఎందుకమ్మాట చేస్తావు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశావు, ఏడ్చావు, అలిగావు, అన్నం తినలేదు, మరి ఇప్పుడు ఎందుకు కొడుకుని అని అనొచ్చు. కానీ భర్త కూడా ఎంత ఆత్ముడు చూసారా, దేవుడు తన వాక్యమును, యెహోవా తన వాక్యం స్థిరపరచును గాక. కాబట్టి దేవుడికి ఇచ్చి నష్టపోయేవాడు ఎవడూ లేడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి తాను ఇచ్చింది, ఒక బిడ్డను ప్రతిష్ఠించింది, వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అంటే, ఎంత చిన్నపిల్లవాడు పాలు విడిచిన తర్వాత తల్లి ఎంత భయభక్తులతో పెంచింది అంటే, వాడు దేవుని మందిరం రాగాల్నే ఏం చేశాడు, మ్రొక్కాడు. ఈరోజు చాలా మంది పెంచుతారు, కొట్టురా కొట్టు, తిట్టురా తిట్టు అని పెంచుతారు. ఎంత భక్తో వీళ్ళది, విశ్వాసుల భక్తి. రండి, సేవకుడు వస్తే కూడా ఎదిగిన పిల్లలు కూడా ప్రైలాడు చెప్పరు, అంత చక్కగా పెంచుతారు ఇప్పుడు దినాల్లో. రండి, కాబట్టి గమనించినట్లయితే ఈమె ఒక కుమారుని దేవునికి ఇచ్చింది, దేవుని చిత్తానుసారంగా. 2వ అధ్యాయం 20వ వచనం, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలు కన్నా. అయితే బాలుడకు సమయంలో యెహోవా సన్నిధి ఉండి ఎదుగుచుండెను. చూసారా, దేవుడు ఏం చేసినాడు, హన్నా దేవుని కృపను పొందింది. 5 అంటే కృపను పొందింది. 3 కుమారులు 2 కుమార్తెలు. అటు గమనించినట్లయితే సమూయేలు అక్కడ ఉంటాడు, కానీ తను కూడా తన బిడ్డ అంటే 6 సంతానం కలిగింది హన్నాకి. కాబట్టి కొంతకాలం లేట్ అయింది, దేవుని చిత్తాన్ని మరి ఎరగక. కాబట్టి మన విషయంలో ప్రియమైన వాళ్ళ మనం కూడా గమనించాలి, అది ఉద్యోగమా, చదువా, గర్భఫలమా, పెళ్ళా, ఇంకేమన్నా ఇల్లు కట్టుకునేదా, ఇంకేమన్నా చాలా మందికి చాలా బలమైన కోరికలు ఉంటాయి. కానీ దేవునికి ఇచ్చేది ఎవరు, దేవుని సంకల్ప దేవుని చిత్తంలో రారు. ఎప్పుడైతే ప్రభువా నా బ్రతుకు మూలముగానే, నా చావు మూలముగానే నువ్వు గణపరచబడాలి, నా జీవితంలో నువ్వు మహింపరచబడాలి, నీకు నేను మహిమ తీసుకురావాలి అనే దృక్పథంలోకి ఎప్పుడైతే వస్తామో, దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడనే విషయం కూడా చూస్తాం మనం. రండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4:3, మీరు అడిగినను మీ భోగంలో వినియోగించిన దురుద్దేశంతో అడుగురు కనుక మీకేం దొరకట్లేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడి లోకంతో స్నేహం చేయకూడన వాడు దేవునికి శత్రువు. లోకంతో స్నేహం చేసుకుంటూ కులాన్ని వదిలిపెట్టుకోకుండా, నగలు వదిలిపెట్టుకోకుండా, ఆచార పారంపర్యాలు వదిలిపెట్టుకుండా, లోకసమైన వస్త్రాలు వదిలిపెట్టుకోకుండా, లోకసమైన మాటలు, లోకసమైన సహవాసము, శరీరాశ, నేత్రాశ, జీవడమము, లోకంలో ఘనముగా ఎంచబడే దాని కొరకు, మనుషుల మెప్పు కోరే దాని కొరకు జీవిస్తూ ప్రార్థన చేస్తారు దురుద్దేశంతో. ఆ ప్రార్థన దేవుడు వినడనే విషయాన్ని మరొకసారి రుజువుపరుస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి, మన జీవితంలో మనం ప్రభువును సంతోషపరిచే విధంగా మనం ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడు. ప్రభు చిత్త ప్రకారం మనం ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన అంగీకరిస్తాడు. నిజముగా మొరపెట్టే వారంగా ఉంటే ప్రభు అంగీకరిస్తాడు. నిస్వార్థమైన ప్రార్థన 262 దేశాల కొరకు, ఇండియా కొరకు, యూనియన్ టెరిటరీ కొరకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 33 జిల్లాలు, 13 జిల్లాల కొరకు ప్రస్తుత పాండమిక్ దినాల్లో ప్రార్థన చేయవలసిన వారం ఉంటున్నాం. కాబట్టి ఎంతోమంది దినాల్లో ప్రార్థనకు సమయం లేదంట. ప్రస్తుత దినాలు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటే కొంతమంది సేవకులుగా జూమ్ మీటింగ్లో మరి కలిసి ప్రార్థన చేయడానికి పిలిస్తే మాకు సమయం లేదు. కాబట్టి కొద్దిమందే వస్తున్నారు, 100 సేవకులు ఉంటే కొద్దిమంది. ఇక్కడ చూసినారా, కాబట్టి శేషము కొరకు ఉంటుంది. శేషంలో మనం ఉండేదాని కొరకు, నిలిచి ఉండేదాని కొరకు మనం తీర్మానం చేసుకోవాలి. ప్రభుని అడగాలి, ప్రభువా నన్ను శేషంలో పెట్టు, నన్ను హన్నావలి నీ చిత్తాన్ని ఎరిగేవాడికి ఎరిగేదానిగా పెట్టు, హన్నావలి సమర్పణ కలిగిన పెట్టు, హన్నావలి క్రయం చెల్లించేదానిగా నన్ను పెట్టు, హన్నావలి త్యాగం చేసేదానికి నన్ను పెట్టు. ప్రభు సత్యం కొరకే ఏం చేసినా సత్యం నిత్యమే చేయడానికి పెట్టు. నా బ్రతుకు మూలంగా నేను నా చావు మూలంగా నువ్వు మహింపరచబడాలి. నేను బ్రతికినా నీ కొరకే బ్రతుకుతా, చచ్చినా నీ కొరకే బ్రతుకుతా అనే తీర్మానం చేసుకోవాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. స్వార్థపూరితమైన ప్రార్థన దేవుడు నిస్వార్థమైన ప్రార్థన అందరి కొరకు చేయవలసిన వారంగా ఉంటున్నాం మనం. 2 తిమోతిలు రాసిన పత్రిక
మొదటి తిమోతి 2వ అధ్యాయం 1-2 వచ్చినారు. అందరం కలిసి చదువుకుంటామా? మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకుని అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చేయమని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవునికి దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. చూసారా, ఆయన ఇష్టం అది. అందుకనే యేసుప్రభువారు తండ్రి చిత్తము చేయడానికి నేను వచ్చినాను. తండ్రి చిత్తం చేయడానికి వచ్చినాడు. తండ్రి నాకు అప్పగించిన పనిని తుదముట్టించాలనుకున్నాడు. అది ఆహారం అని అనుకున్నాడు. మనం కూడా భూమి మీద ఉన్నాము. సంపూర్ణ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. తండ్రి చిత్తం చేయవలసిన వారంగా ఉంటున్నాం. నోవాహు మరి ఓడగట్టుకుంటూనే సువారు చేశాడు. అంత బిజీ ఇప్పుడు వాళ్ళు. కాబట్టి గమనిస్తే చూసారా, అసలు సమయమే లేదు వీళ్ళకి. 160 సంవత్సరాలు సువారు చేసుకుంటూ ఓడగట్టాడు. సొంత పైసలతో కట్టాడు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు నా పైసలు, నా పైసలు, నా పైసలు, నా పైసలు. దావీదు అన్నాడు, నువ్విచ్చావు నీకే ఇస్తున్నాము. దినవృత్తాంతాలు అంటాడు, నీవిచ్చిన భాగ్యమే, నీవిచ్చిన దానమే, నీవిచ్చిన బలము, నువ్విచ్చిన శౌర్యము, నువ్విచ్చిన జ్ఞానము, నువ్విచ్చిన బుద్ధి, తెలివి, ఇది నువ్విచ్చిందే ఐశ్వర్యం. అయితే నువ్విచ్చిన దాంట్లోనే కొంత నీకు ఇస్తున్నాను. సరే, అందుకనే దావీదు హృదయానుసారుడయ్యాడు. దావీదు దేవుని మందిరం పట్ల మక్కువ. అయితే దేవుడు అన్నాడు, నీకు మక్కువ సంతోషమే, కానీ నువ్వు రక్తం ఒలికించావు కాబట్టి సొలొమోను చేత కట్టడానికి ఇవ్వు అన్నాడు. దావీదు అంగీకరించాడు. ఇందాక పాడబడుతుంది వచ్చాం, తన చిత్తమునకు తల వంచితే అంతా నా మేలుకి, అంతా నా మంచికి. అటు గమనిస్తే చిత్తాన్ని తల వంచడం నేర్చుకున్నాడు దావీదు. అందుకని దావీదు కుమారుడుగా పిలువబడ్డానికి దేవుడు అంగీకరించాడు విషయం చూస్తా. కాబట్టి గమనించినట్లయితే మన జీవితాల్లో కూడా మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలి. మన జీవితం ఆయన మహిమకరంగా ఉండాలి. మన ప్రవర్తన మనం సరి చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. తరువాత నిస్వార్థమైన ప్రేమ ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. స్వార్థపూరితం కాకుండా అన్ని జనులందరి కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ కొరకు, మరి సేవకులందరి కొరకు ప్రార్థన చేయాలి. వారు సరైన సేవ చేసేదాని కొరకు, వారి ఆరోగ్యం కొరకు, విశ్వాసులందరి కొరకు, రక్షణ లేని వారు, రక్షణ అనుభవం లేని వారు, నామకార్థకు జీవిస్తున్న వారు, మారుమనసు లేని వారు, బాప్తిసం లేనటువంటి వారు, ఇంకా భ్రమంలో బ్రతుకుతున్నటువంటి వారు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, కులం తక్కువ దేవుడు అని భ్రమంలో బ్రతుకుతున్నటువంటి వారందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, నీ బిడ్డని కూడా నువ్వు ఇవ్వడానికి తీర్మానం చేసుకోవాలి. నీ కూతుర్ని కానీ నీ కొడుకును కానీ దేవుని సేవకు ఇవ్వడానికి తీర్మానం చేసుకోవాలి. అది అన్నా వంటి తీర్మానం, సమర్పణ. కోత విస్తారం, ప్రభువా రక్షించు అంటే సరిపోద్దా? వాళ్ళు రక్షణలో రావడం కొరకు, ప్రభువా నా బిడ్డను నీకు ఇస్తా, ఇది ఒక బలి అర్పణ, ఇది ఒక అర్పణ. ప్రభువా నా కుమార్తె నీకు ఇస్తా, సేవకు నా కుమారుని నీకు ఇస్తా అని తీర్మానం చేసుకోవాలి. మరి యవనస్తులైన వారు కూడా తీర్మానం చేసుకోవాలి. ప్రభువా ప్రార్థన చేయడం కాదు, ప్రభు వారిని రక్షించండి. ప్రభువా అనేకులు రక్షించబడడానికి నన్ను వాడుకో. నా జీవితం నీకు అంకితం. ప్రభువా నా జీవితం నీ సేవలో కరిగిపోవాలి. నా జీవితం ప్రభువా నీ కొరకు అంకితం. నేను నీ కొరకే జీవిస్తా, నీ కొరకే బ్రతుకుతా. నేను బ్రతికినా నీ కొరకే, చచ్చినా నీ కొరకే. నా చావు మూలంగానే, నా బ్రతుకు మూలంగానే నన్ను నీవే మహిమ పొందాలని తీర్మానిస్తాను. అప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ద్వారా, అబ్రహాము ద్వారా అనేక మందిని ఆశ్రయించాడు, మన ద్వారా అనేక మంది ఆశీర్వదిస్తాడు, అనేక మందిని ఉద్యోగపరుస్తాడు, అనేక మంది రక్షణ తీసుకొస్తాడు, అనేక మంది మార్మం తీసుకొస్తాడు, అనేక మంది బాప్తిజం కూడా సిద్ధపరుస్తాడు, అనేక కుటుంబాలు కడతాడు, అనేక సంఘాలు కడతాడు. మన ద్వారా దేవుడు వాడుకుంటాడు, అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరంగా వాడుకుంటాడు. అటువంటి విధానంలో మనని దేవుడు సిద్ధపరచునుగా. పాట పాడుకుంటాం. పాటల పుస్తకంలో నూతనంగా చేర్చబడిన సియోను గీతాల్లో పాట మహాదేవుడవు నీవే. అయితే చివరి చరణము 4-5 చరణాలు పాడుకుంటాం. రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము, నన్ను నీకే అర్పించుకొందున్.
నీదు మాటకు లోబడేదన్. నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. రానున్న దినములలో స్థిరముగా దయ చూపుము. నన్ను నీకే అర్పించుకొందున్. నీదు మాటకు లోబడేదన్. నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడవివే, మహాదేవుడవివే. సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే. మహామహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచేదన్. నిన్నే బహుమానం, ఇతరులను సిద్ధపరచేదన్. నిన్నే బహుమానముగా పొందేదన్, నిన్నే బహుమానముగా పొందేదన్. మహాదేవుడవివే, మహాదేవుడవివే. దర్శి, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే. వాక్య వెలుగులో మనం పరీక్షించుకుని ప్రార్థనలోకి వెళ్తాం. హన్నావలే దేవుని మందిరం పట్ల పట్టింపు, దేవుడు మన ఉంచిన ఉద్దేశం ఏంటి గుర్తెరిగిన వారమే. దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక, సంకల్పం, ఆలోచన, చిత్తం అది ఎరిగిన వారమై ప్రభువుకు మనం నూతన ప్రతిష్ఠ చేసుకుంటూ మనం ప్రభువుకు అర్పించుకుంటూ సమర్పించుకుంటూ ప్రార్థన కొనసాగుతాం. నిస్వార్థమైన ప్రార్థన 262 దేశాల కొరకు, ఇండియా కొరకు, యూనియన్ టెరిటరీ కొరకు, తెలంగాణ 33 జిల్లాల కొరకు, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల కొరకు, హెబ్రోను అనుసంధ సంఘాల కొరకు, దైవ సేవకుల కొరకు, విశ్వాసాల కొరకు, మరి ఇతర డినామినేషన్ దేవుని చిత్తానుసారంగా పరిచయం చేస్తున్న వారు, ఇండిపెండెంట్స్ వారు ఎవరైనా కావచ్చు, దైవ సేవకులు, పాస్టర్లు, కాపర్లను పిలువబడేవారు, మరి విశ్వాసాల కొరకు. పాండమిక్ దినాల్లో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఆక్సిజన్ అందక ఎన్నో పరిస్థితులు ఉంటున్నారు. అయితే దేవుడి తెగులు మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క భక్తిహీనతను బట్టి, నీతి కోల్పోవడాన్ని బట్టి ఇస్తాడు. కాబట్టి మరి ప్రస్తుతం వెళ్ళిపోయిన వారు, తండ్రులు కోల్పోయారు, భర్తలు కోల్పోయారు, సంఘాలు సేవకులు కోల్పోయినాయి, తల్లిదండ్రులు కోల్పోయారు, మరి బిడ్డలను కోల్పోయారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా దుఃఖమైన పరిస్థితులు ఉన్నారు. వారిని ప్రభు ఒకరిని తల్లి ఆదరించినట్లు ప్రార్థన చేస్తా. వారి యొక్క అవసర తక్కువ కొరకు, ఇంటి దిక్కులు వెళ్ళిపోయినాయి, పెద్ద దిక్కులు సంపాదించేవారు. కాబట్టి క్లిష్ట పరిస్థితులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా ఇంకా కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు పడకల మీద. ఏం సరి చేసుకోవాలో సరి చేసుకునే దాని కొరకు ప్రార్థన చేద్దాం. మారు మనసు పొందేటట్టు. ఎందుకు అనుమతించాడు అంటే వాళ్ళలో ఏదో తక్కువ కొరత ఉంటుంది, దాన్ని సరిచేయడానికి దేవుడు ఇస్తాడు ఆ తెగులు. కాబట్టి అనుమతిస్తాడు. కాబట్టి ఏం సరి చేసుకోవాలో సరి చేసుకునేటట్లు ప్రార్థన చేద్దాం. సరి చేసుకున్న తర్వాత దేవుని చిత్తమైతే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. బ్రతకడము, ప్రాణము ముఖ్యము కాదు, రోగం బావడం ముఖ్యం కాదు, బ్రతకడం ముఖ్యం కాదు, పరలోక రాజ్యం చేరటం ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం. అటు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేస్తాం. మరి దేవుని చిత్తమైతే అనేక మంది ఉన్నారు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో, వెంటిలేటర్ మీద, ఆక్సిజన్ అందక ఎంతో భయంకర పరిస్థితులు ఉన్నారు ఎన్నో హాస్పిటల్లో. విశ్వాసులు, దైవ సేవకులు వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ విధంగా ప్రార్థనలో మనము కొనసాగుతాం.